హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే నిన్న బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ జరిగింది. దాని గురించి ఈ వీడియో. బేసిక్ గా నాకు ఎక్కువ కోపం రాదండి, బట్ నేను ఎపిసోడ్ చూస్తానే నాకు తనుజ పైన చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఈ దెబ్బతో తనుజ టైటిల్ రేస్ నుంచి కొంచెం వెనకబడినట్టు నాకు అనిపించింది. నిన్న కళ్యాణ్ కొంచెం ముందుకు పోయినాడని నాకు అనిపించింది. పాపం కళ్యాణ్ కూడా అనిపించింది, బట్ కళ్యాణ్ కూడా చాలా అంటే చాలా పాజిటివ్ అయినాడు నిన్న. అండ్ డెమాన్ ఆల్సో, డెమాన్ కూడా నిన్న చాలా బాగున్నాడు. వాళ్ళిద్దరే టైటిల్ కి బెస్ట్ అర్హులు, సూటబుల్ టైటిల్ కి. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇమాన్యుయల్ కూడా చాలా సూటబుల్, బట్ మనకి 9 weeks 10 weeks నామినేషన్ లో రాకుండా ఉన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అండ్ తనుజ నిన్న తనుజ మీద కోపం ఎక్కువ ఎందుకు వచ్చిందంటే, ఒక టాస్క్ జరిగింది నిన్న, అదే ఫ్లోటింగ్ సిల్క్ అని. ఆ టాస్క్ లో తనుజ ఏంటండి, నాకు ఎవరు సపోర్ట్ లేరని అంటుంది. కోపం వేసింది, పిచ్చి కోపం. అంత సపోర్ట్ చేస్తా ఉండగా మళ్ళీ సపోర్ట్ లేదని ఎట్లా అంటుందబ్బా, నాకు అర్థం కాదు. కళ్యాణ్ తనుజ కెప్టెన్సీ కండెనర్లో రీతును కూడా ఇమాన్యుయల్ ని వాళ్ళని అడుగు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, సంజన అందరిని అడుగు అంటే అది ఎవరండి చెప్పిండేది? కళ్యాణ్ కదా. మళ్ళీ కళ్యాణ్ సపోర్ట్ లేదంటాడంటే నాకు అర్థం కాదు. అండ్ తనకి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరండి ఏడ్చినది? తన హెల్త్ బాగాలేనప్పుడు పక్కన కూర్చొని ఎవరండి ఉండేది? కళ్యాణ్ కదా. భరణి సపోర్ట్ లేదా? సుమన్ శెట్టితో భరణి తనుజాన్ని తీయకుండా ఉండే వాళ్ళని పిలుచు అని సుమన్ శెట్టితో భరణి గారు అంటారు. మళ్ళీ సుమన్ శెట్టి హెల్ప్ చేయలేదా? డెమాన్ హెల్ప్ చేయలేదా? రీతు హెల్ప్ చేయలేదా? ప్రతి ఒక్కరు తనుజకి కదండి సపోర్ట్, మళ్ళీ సపోర్ట్ లేదంటుంది. నాకు అర్థం కాదు. పిక్చర్ కోపం లేసింది, నాకు అస్సలు నచ్చలేదు నిన్న తనుజ. ఇంకొకటి, ఫస్ట్ ఈ విషయం మాట్లాడుకుందాం. సంజనాది ఏదో బాంబు పడింది దానిపైన. ఒకటి బిగ్ బాస్ టీమ్ కి ఎమోషన్స్ తో ఆడుకోద్దండి. పాపం చిన్న పాప, తనకి ఎవరు బేబీ ఉన్నారు, ఆ ఫ్యామిలీ వీక్ వద్దంటారండి. పాపం తను ఎక్కి ఏడుస్తుంటే ఎంత బాధ వేస్తుంది మాకు. ఎప్పటికీ ఎమోషన్స్ తో ఆడుకోద్దండి ప్లీజ్. ఇది ఒక్కటి, అది చిన్న బేబీ పైన, దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, డెమాన్ ఇట్లా పుష్ చేశాడంట. జస్ట్ తను ఇట్లా టచ్ చేశాడు అంతే, జస్ట్ ఇట్లా టచ్ చేశాడంటే, పుష్ ఏం చేయలేదు. అది కూడా ఎవరికి? డెమాన్ ఎవరు? తనుజాకి ఫ్రెండే కదా టచ్ చేసింది. మళ్ళీ మ్యాన్ హ్యాండిలింగ్ అంటే ఏందో నాకు అర్థం కాదు. బిగ్ బాస్ తెలిసే కదా వచ్చింది, ఇట్లా ఉంటాయని తెలిసే కదా వచ్చేది. మళ్ళీ ఏంది మ్యాన్ హ్యాండిలింగ్? నాకు అర్థం కాదు. సైన్ చేసేటప్పుడు తెలుసుకొని కదా వచ్చేది. మ్యాన్ హ్యాండ్లింగ్ తెలుదా మాత్రం. వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో తనుజ అనేది ఇట్లా పుష్ చేసింది డెమాన్. జస్ట్ ఇంటెన్షన్ గా పుష్ చేసింది అంతే, తెలియకుండా జరిగింది. ఇది కూడా అంతే, జస్ట్ ఇంటెన్షన్ గానే డెమాన్ ఇట్లా అన్నాడు. జస్ట్ క్యాజువల్ గా ఇట్లా అన్నాడు కానీ, బట్ కంపల్సరీ ఇంటెన్షన్ తో చేసినట్టయితే కాదు అది. ఎట్లండి అప్పుడు డెమాన్ అనేది ఇట్లా తొయ్యొచ్చు, డెమాన్ అనేది తొయ్యకూడదా? ఇట్లా డెమాన్ తోయలేదు, జస్ట్ ఇట్లా అన్నాడు అంతే, బ్యాక్ సైడ్ అంతే. అది ఆట, జస్ట్ సిల్లీ గేమ్, కామెడీ టాస్క్ అది. దాంట్లో ఏంటండి తనుజ నగర్ ప్రతి దానికి. ఇంకొకటి, తనుజ ఏడుస్తుంటే కళ్యాణ్ నుండి అట్లా ఏడవద్దు అంటే దానికి సీరియస్ అయ్యి అల్లగడం ఏంది? నాకు అర్థం కాదు. ఫ్రమ్ 3 weeks or 4 weeks నుంచి కళ్యాణ్ తనుజాన్ని కెప్టెన్ చేయాలని చాలా ఉన్నాయి, సపోర్ట్ చేసుకుంటానే వచ్చాడు. ఆడ ఫ్లోటింగ్ టాస్క్ లో సపోర్ట్ ఎవరు లేరా అంటే నాకైతే దిమ్మ తిరిగింది. కళ్యాణ్ పెట్టచ్చు కదా,
భరణి అంటే పెట్టలేదు, కళ్యాణ్ పెట్టచ్చు కదా, కళ్యాణ్ కూడా లేడా? ఏం నాకు అర్థం కాదు, చిరాకు దుబ్బింది. నేను చెప్తాను కదా, ఈ రోజు ఎపిసోడ్ తో తనూజ గ్రాఫ్ డౌన్ అయింది, కళ్యాణ్ అండ్ డెమాన్ గ్రాఫ్ పెరిగిపోయింది. దట్ ఈస్ ద షూర్. గుర్తుపెట్టుకోండి. మేబీ ఈ 2-3 weeks లో మేబీ కళ్యాణ్ అయినా విన్నర్ అవ్వచ్చు, ఓట్లు వేసుకోండి. డెమాన్ అయినా విన్నర్ అవ్వచ్చు, ఓట్లు వేసుకోండి. తనుజాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇట్లా నెగిటివ్ ఇట్లా అలగడం అయితే దట్ ఈస్ నాట్ కరెక్ట్. టైటిల్ కి అయితే అర్హులు అయితే కాదు. టైటిల్ ఎవరికి వెళ్ళా? అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళకు, అంత స్పోర్టివ్నెస్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇట్లా అలగడం నువ్వు ఏంది నాకు అర్థం. మీరు లిటరల్ గా మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. సీజన్ 7 అమర్దీప్ ని చూసినట్టు ఉంది తనుజాని. ఆ కెప్టెన్షిప్ రాకపోవడం వల్ల ఏడవడం, ఇది అది సేమ్ అట్లా. అమర్దీప్ కూడా కెప్టెన్షిప్ రాలేదని అట్లనే చేసేవాడు. సేమ్ లైక్ ఒక విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళకి టైటిల్ ఇవ్వాలి. ఇట్లా చేస్తే కరెక్ట్ అయితే కాదు. ఇంకొకటి ఒక పాయింట్ అబ్జర్వ్ చేశాను. రీతు, నిఖిల్, తనుజ వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడతారు కెప్టెన్షిప్. ఆ టాస్క్ లో రీతు ఓడిపోయింది. బట్ రీతు ఎలా ఉంది? విత్ స్మైల్ తో ఉంది. అదే ఒకవేళ తనుజ ఓడిపోయింటే ఏడ్చేది. ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఇన్ తనుజ ఇస్ ద అలగడం ఎక్కువ ఉంది. తీసుకోలేదు, ఓడిపోతే తీసుకోలేదు. నాకు చాలా కోపం వచ్చింది నేను ఎపిసోడ్ చూస్తానే. చెప్తున్నాను, కంపల్సరీ తనుజ గ్రాఫ్ అయితే డౌన్ అయి ఉంటుంది కదా, అవుతుంది. కళ్యాణ్ అండ్ డెమాన్ గ్రాఫ్ అయితే పైకి పోతుంది. ఇదైతే రాసి పెట్టుకోండి. మేబీ విన్నర్ ఎవరైనా అవ్వచ్చు. మీరైతే కంపల్సరీ ఓట్ వేసుకోండి మీ వాళ్ళకి. జస్ట్ ఇది నాకు నిన్న ఎపిసోడ్ చూస్తానే వీడియో చేయాలనిపించింది. నైట్ ఎందుకు లేని చేయలేదు. తనుజ ఫ్యాన్స్ మీరైనా అర్థం చేసుకోండి. ఊరికనే ఓట్లు వేయడం కాదు. పాజిటివ్ ఉంటే పాజిటివ్నే చెప్తారు ఎవరైనా, ఏ రివ్యూస్ అయినా. నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ గానే. ఇంకొకటి ఏంటంటే, జస్ట్ నాకు సార్ అనేది కళ్యాణ్ అడుగుతాడు, ఏం కళ్యాణ్ నువ్వు కావాల్సిన ఓడిపోయినావా అని. మళ్ళీ దానికి అలగడం ఏందని నాకు అర్థం కాదు. అది నాకు సార్ ముందర మీరే అనడం ఏంది? విత్ రెస్పెక్ట్ ఏం లేదా? నాకు తెలిసి ఎక్కడున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. మీరేంటండి ఏం ఎందుకు అలా మాట్లాడడం నాకు అర్థం కాదు. ఇంకో కామన్ సెన్స్ కూడా లేదండి ఎవరికి. నాకు సార్ ముందరే మీరే, అట్లా ఎవరైనా అంటారా మీరే అని? అది బాయ్స్ అనమండి, సీరియస్ అంటారా? ఎవరు అనరు. మళ్ళీ అది ఏందో కామెడీ వేలో తీసుకుపోతున్నారో నాకు అర్థం కాదు. సీరియస్ మోడ్ లో ఉన్నా కూడా కామెడీ వే. ఏమో అండి, ఎవరైనా విన్నర్ అవ్వాలంటే అర్హులు ఉండాలా. ఫస్ట్ నుంచి చూసుకున్నా కూడా అర్హులు అయిన వాళ్ళే విన్నర్ అయినారు. అన్ని ఉన్న వాళ్ళకి కప్పు ఇవ్వాలండి. కళ్యాణ్ లో, డెమాన్ లో, ఇమాన్యుయల్ లో విన్నింగ్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఇదైతే ఫిక్స్ అంతే. మీరు ఎవరికి నచ్చితే వాళ్ళకి వేయండి. కానీ తనుజ ఇది ఒక్కటి మానుకుంటే షీ విల్ బి ద విన్నర్ ఆఫ్ లేడీ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ. అది ఓటీటీ పక్కన పెట్టండి, నేను అంటే సీజన్ 6 అది ఒక్కటి నెగిటివ్ అండి తనుజాలో. మిగతా అంతా టాస్క్ బాగా ఆడుతుంది. ఏమో చూద్దాం. జై హింద్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.